హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ లైట్ వెయిట్ చంద్రపూర్ సిల్క్ సారీ మేడం. పళ్ళులో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ ఏదైతే సారీ బ్యాక్గ్రౌండ్ ఉందో అదే కలర్ కాంబినేషన్ వస్తుందండి. దానిపైన ఇంకొక లేయర్ లాగా లైట్ స్కై గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ప్లెయిన్ అంతా కూడా మనకు ఒక క్రీపర్ పార్ట్లో ప్లెయిన్ క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. అది మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా వస్తుంది. తర్వాత ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి డ్రాప్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. అవుటర్ లుక్ మొత్తం కూడా లోపల మనకి రుద్రాక్ష డిజైన్, అలాగే పెటల్స్ అంతా కూడా గోల్డ్ కలర్లో ఇచ్చారు. ఇది మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే ఉంటుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే ఇక్కడ ఏదైతే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే కట్ వర్క్ స్టైల్లో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఫస్ట్ మనం శారీ పైన బోర్డర్ చూద్దాం. పింక్ కలర్, గోల్డ్ కలర్, పర్పుల్ కలర్, ఇట్లా 3-4 కలర్స్ వేరియేషన్తో సన్నటి లైన్స్ లాగా యారో మార్క్తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే లైన్స్ తీసుకున్నారు. పర్పుల్ కలర్ లైన్స్ తీసుకుని తర్వాత ఇంకొక బుటీ, ఇది ఏదైతే ఉందో మనం ఈ డిజైన్ చూస్తున్నాం, డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. శారీలో ఉన్నటువంటి అంటే పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి బోర్డర్లో కూడా కంటిన్యూ చేశారు. మొత్తం కూడా లైన్స్ బోర్డర్, అలాగే మనకి బుటీస్ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ పైన మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ మనకి కింద కూడా ఇచ్చారు, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది. మనకి ఒక సన్నటి క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ సన్నటి క్రీపర్ పార్ట్ తర్వాత పైన మనం మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఈ బోర్డర్ వచ్చేసి ఇంతకుముందు మనం పళ్ళులో చూసాము స్కై గ్రీన్ కలర్ కాంబినేషన్తో. అదే మనకి ఏంటంటే కలర్ చేంజ్ చేశారు, పింక్ కలర్ ఇచ్చారు. ఓకే, పింక్ కలర్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. కింద బోర్డర్లో కూడా సేమ్ డిజైన్ని యాడ్ చేశారు, పర్పుల్ కలర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్యూట్గా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. మొత్తం కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చి కింద ఒక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, అంటే శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్తో మనకి పళ్ళు ఇచ్చారు కదా, ఒక లేయర్ లాగా సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ వచ్చింది. కింద శారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ ఇంతకుముందు మనం శారీలో చూసింది ఏంటంటే పర్పుల్ కలర్తో బంచెస్ కూడా చూసాం. లైన్స్ బంచ్ ఒకటి, ఆ బంచ్ని మిస్ చేసి మిగిలిన పార్ట్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 5095 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ అవంతిక పట్టు. లైట్ వెయిట్ లో అవంతిక పట్టు, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. ఇది బ్లాక్ లో వస్తుందండి. పళ్ళు పాటు మొత్తం పళ్ళు అంతా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ లో గోల్డ్ కలర్ బంచెస్ లాగా మ్యాంగో డిజైన్ వస్తుంది. బిగ్ సైజ్ బంచెస్ మధ్యలో ఒక మన ఎల్లో సంపంగి కలర్ తో డ్రాప్ డిజైన్ వస్తుంది. దీని తర్వాత దీనికి ఒక క్రాస్ లైన్ డైమండ్ క్రాస్ లాగా హాఫ్ డైమండ్ లాగా వస్తుంది. జిగ్జాగ్ టైప్ లో మనకి ఒక 2 బోర్డర్స్ తీసుకున్నారు. మధ్యలో ఒక సన్నటి బర్డ్స్ లాగా ఇచ్చారు డిజైన్. చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తో మనకి ఒక బోర్డర్ టైప్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మాత్రం ఓన్లీ 1 సైడే ఉంటుందండి. ఈ జిగ్జాగ్ లైన్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ క్రీమ్ కలర్ లో కలవడం వల్ల మనకి స్లేట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. శారీ వచ్చేసి మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, ఆ కలర్ అలాగే బ్లాక్ కలర్ తో సన్నటి లైన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి జరీ బోర్డర్ పైన బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో మొత్తం మన పళ్ళులో ఏవైతే బంచెస్ వచ్చినాయో అవే బంచెస్ బిగ్ సైజ్ వచ్చేది. దాంట్లో కొద్దిగా స్మాల్ సైజ్ తోటి జరీ తోటి బంచెస్ ఇచ్చారు. మధ్యలో వైలెట్ కలర్ తో డ్రాప్ డిజైన్ ఇచ్చారు. చుట్టూ క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్. లైట్ కలర్ అవడం వల్ల మనకి ఎక్కువ తెలియకుండా సైలెంట్ లుక్ ఉంది. 2.5 మీటర్స్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత మనకు ఫ్రిల్స్ లో లైన్స్ వస్తున్నాయండి. ఓకే, ఓన్లీ కుచిల పార్ట్ లో మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ డిజైన్ వస్తుంది. సేమ్ బోర్డర్ అండి. సేమ్ బోర్డర్. ఇక్కడికి మన లైన్స్ బ్లాక్, ఇందులో వచ్చేసరికి బార్డర్ కూడా డిఫరెంట్ గా. ఓకే, ఆ తర్వాత కుచిల పార్ట్ 1 మీటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ టోటల్ గా బ్లాక్.
షోల్డర్ పార్ట్లో టోటల్గా మనకి క్రీమ్ వచ్చింది. ఇక్కడ టోటల్గా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు, దానిపైన గోల్డ్ కలర్తో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సేమ్ అక్కడ ఏదైతే మనకి బూటీస్ ఇచ్చారో అదే బూటీస్ని కంటిన్యూ చేస్తూ మనకి బ్లౌజ్ పార్ట్ అనేది డిజైన్ చేస్తారు. షోల్డర్ పార్ట్ టోటల్గా మనకి క్రీమ్ కలర్ వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ 14,300 రూపీస్. నెక్స్ట్ సారీ వైష్ణవి పట్టు. వైష్ణవి పట్టు. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ వలన మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక 2 లైన్స్ లాగా బంచెస్తో ఉన్నటువంటి ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి 2 లైన్స్ లాగా క్రియేట్ చేశారు. అలాగే మనకి ఒక 4 లైన్స్ ఏంటంటే మనకి ఇక్కడ సన్నటి క్రీపర్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో గోల్డ్ కలర్తో ఆ క్రీపర్ పార్ట్ని మనకి వేరియేషన్ చూపించారు. మళ్ళీ ఎడ్జ్లోకి వచ్చేసరికి ఒక వేరే డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఈ పళ్ళు బోర్డర్స్ అలాగే శారీ బోర్డర్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇక్కడ మనం టోటల్గా చూసినట్లయితే ఇట్లా కలశం మోడల్ మొత్తం కలశం ఇట్లా నిలబెట్టినట్లుగా ఒక క్రీపర్ పార్ట్ని క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఏదైతే ఉందో ఆ 1 మీటర్ పళ్ళు అంతా కూడా 2 సైడ్స్ ఇచ్చారు. తర్వాత కట్ వర్క్ స్టైల్లో ఒక చిన్న బోర్డర్ స్మాల్ బోర్డర్ వచ్చారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ పళ్ళులో మాత్రమే వస్తుంది కలశం బోర్డర్ ఏదైతే ఉందో. మిగిలిన శారీ మొత్తం కూడా అంటే సేమ్ సైజ్లోనే తీసుకున్నారు. ఈ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో జరీ బోర్డర్ ఇది మనకి టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిగిలిన బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్తో 2 లైన్స్ ఇచ్చారు. మిగిలిన కలర్ అంతా కూడా మనకి శారీ బేస్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చింది. ఇక్కడ మనకి ఇట్లా వేస్ లైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్. ఓకే, ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. కాకపోతే కింద ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది. బిగ్ సైజ్ లో జరీతో ఈ మొత్తం ఈ బిగ్ సైజ్ బోర్డర్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఓన్లీ 1 కలర్స్ అంటే జరీ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ తీసుకుని ఒక క్రీపర్ పార్ట్ అనేది డిజైన్ చేస్తారు. స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. మిగిలిన శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది పింక్ కలర్తో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. దానిపైన మనకి ఇంకొక డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఇక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా గోల్డ్ కలర్తో. ఈ బుటీస్ అనేది ఈ సెల్ఫ్ డిజైన్ పైన టోటల్ శారీ పళ్ళు కల్నేతో వచ్చింది కదా రెడ్ అండ్ ఎల్లో కలర్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. శారీలో కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో టోటల్ శారీ అంతా కవర్ అయిన బోర్డర్ ఆ బోర్డర్ని 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు. దీనిపైన మనం ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత? 3,050 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? ఐకాన్ నెట్టెడ్ సీకో మెటీరియల్. ఓకే, స్టిఫ్ మెటీరియల్ వస్తుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి పింక్ ఎక్కువ కనిపిస్తుంది కానీ దీని లోపల కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి ఒక లేయర్ లాగా పింక్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్తో ఒక 1/2 మీటర్ అనేది మనకి డిజైన్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ జరీ బోర్డర్ ఇచ్చారు. అలాగే ఇక పైన టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇంకొక సైడ్ వచ్చేసరికి మరూన్ కలర్ మిడిల్లో పార్ట్ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది టోటల్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ అనేది చూపించారు. మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అది కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్తో ఒకటి వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇంకొకటి పర్పుల్ కలర్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్లో మనకి మొత్తం కూడా శారీ అంతా కూడా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్తో ఫుల్ శారీ డిజైన్ వస్తుంది. మనకి కింద బోర్డర్లో చూసాం కదా అక్కడ కూడా మనకి 3 కలర్స్ ఇచ్చారు. అలాగే శారీ మిడిల్ పార్ట్లో కూడా మనకి రావి ఆకు ఎట్లయితే మనకి షేప్ ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి ఈ లీఫ్ బుటీ అనేది కంటిన్యూ చేశారు. మధ్యలో ఈనెల్ లాగా ఇచ్చేసి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ ఈ 3 కలర్స్ కాంబినేషన్తో దగ్గరగా టోటల్ శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఈ కలర్స్ లో ఆల్రెడీ బ్లౌజెస్ ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ శారీకి మనకి సేమ్ కలర్ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారండి. టోటల్ గా ఈ 3 కలర్స్ కాంబినేషన్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1695 రూపీస్. నెక్స్ట్ సారీ కొల్లం సీకో పట్టు సారీ. కొల్లం సీకో పట్టు మెటీరియల్. అవునండి. ఓకే. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి గ్రేప్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి లీఫ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. అది మనకి 3 బోర్డర్స్ లాగా డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది, ఇంకొకటి మనకి గోల్డ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఏంటంటే మనకు ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బంచ్ కి అటాచ్ చేస్తూ ఒక బోర్డర్ ఇచ్చారు. దీంట్లో మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ తో అలాగే సిల్వర్ కలర్ తో కట్ వర్క్ స్టైల్లో మనకి చిన్న లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మనకి 3 లైన్స్ లాగా ఒక 1/2 మీటర్ పైన పళ్ళు కవర్ చేస్తుంది. ఆ తర్వాత శారీ బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ వచ్చేసి ఒక లైన్ ఇచ్చారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన బ్లూ కలర్తో ఒక సన్నటి లీఫ్ వర్క్, ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో సిల్వర్ కలర్ అండ్ గ్రేప్ కలర్తో అదే డిజైన్ కానీ సింగిల్ కలర్తో ఇచ్చారు. తర్వాత మనకి లీఫ్ వర్క్, ఇక్కడ మనకి ఏదైతే కలర్ తీసుకున్నారో పళ్ళులో ఏ కలర్ అయితే యూజ్ చేశారో ఆ కలర్తో ఒక సన్నటి క్రీపర్ వర్క్ని లైన్గా స్ట్రైట్గా ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకు ఒక టర్నింగ్ బోర్డర్ కూడా వచ్చింది. ఈ టర్నింగ్ బోర్డర్ అనేది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని క్రీపర్ పార్ట్ మొత్తం కూడా పళ్ళులో ఏ కలర్ అయితే ఇంకో కలర్ యూజ్ చేశారో ఆ కలర్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ కలర్ఫుల్గా ఉండే విధంగా బోర్డర్ బాగా హైలైట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. దీనిపైన పళ్ళులో ఏ కలర్స్ అయితే తీసుకున్నారు, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా కూడా బుటీస్ టైప్లో ఇచ్చారు. అంటే మెయిన్ కలర్స్ వచ్చేసి మనకి బ్లూ అండ్ గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ లోపల బడ్ స్టైల్లో మ్యాంగో డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ డిజైన్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీతో టోటల్ అన్ని బడ్స్లో కూడా అంటే అన్ని ఫ్లవర్స్లో కూడా బడ్ స్టైల్లో ఇచ్చారు. బ్లౌజ్ కూడా గ్రేప్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. లీఫ్ వర్క్తో చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 2 కలర్స్ కాంబినేషన్తో సిల్వర్ కలర్ అలాగే గ్రేప్ కలర్ కాంబినేషన్తో పళ్ళులో వచ్చిన విధంగా పళ్ళులో వచ్చింది. ఈ సారీ కాస్ట్ 2150 రూపీస్. నెక్స్ట్ సారీ అండి జైపూర్ సిల్క్ కోట మేడం. జైపూర్ సిల్క్ కోట 3 కలర్స్ 3D కాంబినేషన్. ఓకే. సపరేట్ గా పళ్ళు ఇవ్వలేదు, మనకి టోటల్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే టైప్ లో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మాత్రమే మనకి కలర్ వేరియేషన్ అనేది చూపించారు. పైన మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది, కింద లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. అలాగే ఇంకా ఎడ్జ్ లో అంటే మనకి బోర్డర్ లో కింద బోర్డర్ కి వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. ఈ 3 కలర్స్ లో కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారనమాట. మ్యాంగోస్ ఇచ్చారు. ఆ మ్యాంగోస్ డిజైన్ లో అక్కడక్కడ మనకి లెమన్ ఎల్లో టచ్ చేస్తూ అవుట్ లైన్ అంతా క్రీమ్ కలర్. అంటే శారీలో మనకి ఏ 3 కలర్స్ అయితే తీసుకున్నారో ఆ 3 కలర్స్ అన్ని కూడా మనకి ఈ బంచ్ లో క్రియేట్ చేశారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి కింద ఏదైతే ఉందో క్రీమ్ కలర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ షేడ్, ఆల్రెడీ మనకి పైన ఆరెంజ్ షేడే ఉంది. లైట్ లెమన్ ఎల్లో కలర్ అంటే మిడిల్ లో కలర్ ఏదైతే ఉందో లెమన్ ఎల్లో కలర్ ఆ కలర్ తీసుకున్నారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా సైజెస్లో కొంచెం డిఫరెన్స్ చూపిస్తూ కొంచెం స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్లో శారీ మొత్తం కూడా బుటీస్ టైప్లో ఇచ్చారు. 2.5 మీటర్స్ ఫుల్ వస్తుంది. 2.5 మీటర్స్ ఫుల్ వస్తుంది. ఆ తర్వాత అంతా కూడా స్కర్ట్ బోర్డర్ టైప్లో హాఫ్ పార్ట్ మొత్తం కూడా లెమన్ ఎల్లో కలర్ నుంచి కవర్ చేశారనమాట. ఈ ఆరెంజ్ షేడ్తో టోటల్ బ్లౌజ్ అంతా ఒకటే కలర్ కాంబినేషన్తో సేమ్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2375. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ చాప్రా సిల్క్ అండి. చాప్రా సిల్క్ లైట్ వెయిట్లో ఇప్పుడు ఇవి ఫ్యాషన్ కదా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మొత్తం కూడా 2 కలర్స్ స్లేట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి స్లేట్ కలర్తో టచ్ చేశారు మ్యాంగో డిజైన్లోనే. ఇది మిడిల్ పార్ట్, మిగిలిందంతా కూడా మనకి ఒక బోర్డర్ టైప్లో ఇచ్చారు. అక్కడక్కడ మనకి అంటే కాంట్రాస్ట్ కలర్. ఈ శారీ కూడా బేస్ మనకి క్రీమ్ కలర్ ఉండడం వలన కొంచెం థిక్గా ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో స్లేట్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇది బాగా హైలైట్ అవుతుంది. ఇది మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా బోర్డర్స్లో డార్క్ కలర్ అంటే ఈ స్లేట్ కలర్ ఇచ్చారనమాట. ఎక్కువ ఇక్కడ హైలైట్ అయ్యే విధంగా అక్కడ చూస్తే మొత్తం మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. పళ్ళులో ఈ బోర్డర్స్ అనేది బాగా హైలైట్ అవుతుంది. స్లేట్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఒక వేవ్ లాగా ఓన్లీ క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం గ్లాస్ టైప్ ఆఫ్ టిష్యూ కనిపిస్తుంది ఈ మెటీరియల్ వచ్చేసి. దాంట్లో మనకి అవుట్లైన్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసి ఈ స్లేట్ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఒక బడ్ టైప్లో తీసుకున్నారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. బోర్డర్స్ అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదు. దీంట్లో మనకి ఉట్నే వీవింగ్లో చెక్స్ టైప్లో తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 1995 రూపీస్.
జగల్పూర్ నెట్టెడ్ ప్యాచ్ వర్క్ సారీ. ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుందండి మొత్తం టోటల్ శారీ అంతా కూడా. మనకి పళ్ళు కొంచెం బ్రైట్గా డిజైన్ చేశారు, పళ్ళు అండ్ కింద బోర్డర్ వచ్చేసి. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ఒక రిబ్బన్ స్టైల్లో సాటిన్ బోర్డర్ ఇచ్చారనమాట, 2 సైడ్స్ ఇచ్చారు. ఇంకొక 2 సైడ్స్ అంటే కింద బోర్డర్ అలాగే పళ్ళు వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపించారు. మొత్తం మనకి కట్ వర్క్ స్టైల్లో ప్యాచ్ వర్క్ ఇచ్చారండి, మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో హెవీగా కనిపించే విధంగా, కొంచెం ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా మనకు ఒక హెవీ బోర్డర్ ఇచ్చారు. దీనిపైన కూడా మళ్ళీ ఆ ఒట్టి బోర్డర్ ఇచ్చేసి వదిలేసేయకుండా ఇంకా మంచి బ్రైట్ లుక్ కోసం మనకి చిన్న చిన్న కుందన్స్ని, రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చి మనకి ఎల్ షేప్లో కనిపిస్తుంది. అంటే పైన బోర్డర్ అంతా కూడా మనకి నార్మల్గా ప్లెయిన్ ఇచ్చారు కదా, కింద బోర్డర్ అలాగే పళ్ళు ఇలా వస్తుంది. అది కూడా శారీ మొత్తం కాకుండా ఈ కింద బోర్డర్ అనేది మనకి వేరియేషన్ కనిపించే విధంగా ఇచ్చారు. ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ బంచెస్ వస్తాయి. ఓకే, అంటే మిడిల్ పార్ట్ లో ఏదైతే మనకి దాంట్లో ఉన్నటువంటి డిజైన్ సేమ్ కలర్స్ కాంబినేషన్ తో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారో అదే బూటీస్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ అండి రన్నింగ్ ప్లేన్. ఓకే, ప్లెయిన్ రన్నింగ్, కానీ మెరూన్ కలర్ మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అయితే మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా సేమ్ శారీ మెటీరియల్ ఏదైతే ఉందో అదే మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ మనకి శారీలో ఏదైతే బుటీస్ ఇచ్చారో ఆ బుటీస్ మనకి 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా. ఈ శారీ కాస్ట్ ఎంత? 1935 రూపీస్. హాఫ్ అండ్ హాఫ్ రింకిల్ షిఫాన్ మెటీరియల్ మేడం. ఓకే, హాఫ్ అండ్ హాఫ్లో రింకిల్ షిఫాన్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ అంటే ఇట్లా అండి, లేకపోతే శారీలో? మళ్ళీ శారీలో కూడా ఓకే, మనకి ఇట్లానే అంటే ఒక శారీ షోల్డర్ పార్ట్లోనే 2 వేరియేషన్స్ ఇస్తూనే మళ్ళీ కుచ్చిళ్ళ పార్ట్లో కూడా వేరే డిజైన్ అనేది ఇచ్చారు. ఇది మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్, రింకిల్ షిఫాన్ వచ్చింది. లైట్ వంగపువ్వు మీద కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. పైన పార్ట్లో అలాగే కింద పార్ట్లో కూడా కవర్ అయ్యే విధంగా మనకి బీడ్స్ వర్క్ లాగా ఉంది, కానీ ఇది బీడ్స్ కాదండి, మొత్తం కూడా వులెన్ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి లోపల షిమ్మర్ మెటీరియల్ రిబ్బన్ వర్క్ ఇచ్చారు, ఒక స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇది సపరేట్గా మెటీరియల్తో డిజైన్ చేశారు. లోపలంతా మనకి పర్ల్స్ డిజైన్ వచ్చింది, అలాగే కొంచెం పిటాయి వర్క్తో అవుట్లైన్ లుక్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేవి 2 మెటీరియల్స్ అంటే 2 కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అలాగే అక్కడక్కడ బ్లాక్ కలర్ టచ్ చేస్తూ మనకి ఒక బోర్డర్ టైప్లో లుక్ ఇచ్చారు. ఈ శారీకి టోటల్ బోర్డర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ రెడ్ కలర్, తర్వాత మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్, తర్వాత గ్రీన్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చేసి ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద ఏదైతే మనం కొంచెం అన్ఈవెన్గా డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే చూసామో ఆ బోర్డర్ మొత్తం టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. పైన మాత్రమే మనకి ఇక్కడ చేంజ్ వస్తుందండి. ఇక్కడ వచ్చిన డిజైన్ ఏంటి అంటే కింద స్కర్ట్ బోర్డర్లో ఇక్కడ మనకి ప్లసెస్ టైప్లో ఏదైతే మనకి డిజైన్ కనిపిస్తుందో ఆ డిజైన్ని పైన డిజైన్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు, లైట్ వైలెట్ కలర్, దానికి కొంచెం ఇంకా లైట్ కలర్ కాంబినేషన్తో సన్నటి డిజైన్ కూడా వచ్చింది. మొత్తం కూడా 2 కలర్స్ కాంబినేషన్. శారీ మొత్తం మనకి ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే శారీలో మనకి స్మాల్ సైజ్లో ఏదైతే బుటీస్ ఇచ్చారో ఆ బుటీస్ని మనకి 2 సైడ్స్ హ్యాండ్స్కి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 1280 రూపీస్. నెక్స్ట్ శారీ సంబల్పురి కాటన్. సంబల్పురి కాటన్ మెటీరియల్. శారీ మొత్తం మనకి ప్రింటెడ్ స్టైల్ ఆఫ్ వర్క్ వస్తుందండి. ఓన్లీ బోర్డర్లో మాత్రమే మనకి ఫుల్ కలర్ఫుల్గా ఉండే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో 2 లైన్స్ వచ్చే విధంగా మనకి మెటీరియల్ తీసుకొని ఇది మొత్తం కూడా మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. లైట్ అండ్ డార్క్లో జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు. మనకి ఇట్లా పళ్ళు డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే లైట్ బ్లూయిష్ కలర్ తీసుకుని దానికి ఆరో మార్క్ టైప్లో గోల్డ్ అండ్ క్రీమ్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా మనకి యాడ్ చేశారు. థ్రెడ్ వర్క్, ప్రింటెడ్ వర్క్తో పాటు మనకి థ్రెడ్ వర్క్ అని చెప్పారు కదా, అది మనకి 3 లైన్స్ డార్క్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ని ఒకదానిపైన ఒకటి ఉండే విధంగా 3 లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం ప్రింటెడ్లో బాగా హైలైట్ ఏంటి అంటే మనకి బ్లూ అండ్ పింక్ కలర్ని హైలైట్ చేశారు. ఇది వచ్చేసరికి శారీ బేస్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ అవుతుంది. ఫుల్ శారీ లాగా శారీ మొత్తం అలాగే ప్రింటర్స్, కానీ చాలా బాగుందండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? టోటల్ శారీ అంతా పళ్ళు అలాగే శారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ వర్క్ వచ్చి హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మాత్రం మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఆరో మార్క్ బోర్డర్, అదే బోర్డర్ని ఈ బ్లౌజ్కి 2 వైపులా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1250 రూపీస్. నెక్స్ట్ వెరైటీ హాఫ్ సారీ మేడం, లంగావన్. ఓకే, ఇప్పుడు వరకు మనం సారీస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీస్ లో వెరైటీస్ చూపిస్తున్నారు.
మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్లో కొంచెం పర్ల్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. అటు ఇటు గ్రీన్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు, గోట్ వర్క్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్తో మొత్తం కలీస్ తీసుకుని దానిపైన దగ్గరగా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. తర్వాత కింద దామన్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్లోనే కొంచెం డార్క్ గ్రీన్ తీసుకున్నారు. ఒక సన్నటి వేవ్ లైన్ లాగా తీసుకున్నారు, 3 లైన్స్. ఆ తర్వాత ఇక్కడ వెల్వెట్ బోర్డర్ తీసుకుని ఇంతకుముందు పైన మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే పర్ల్ వర్క్ లాగా వచ్చిందని ఒక లేస్ బోర్డర్ చూపించానో ఆ బోర్డర్ని మనకి లైన్స్ వైజ్గా డివైడ్ చేశారు. ఆ తర్వాత ఎడ్జెస్లో మనకి కల్సమ్ మోడల్ తీసుకుని మొత్తం స్టోన్ వర్క్ అలాగే మనకి పిటాయి వర్క్తో కట్ వర్క్ స్టైల్ ఉండే విధంగా మనకి డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఇక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో గ్రీన్ పైన సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి లైన్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ మెటీరియల్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్, ఇంతకుముందు పర్ల్ వర్క్తో ఏదైతే బోర్డర్ చెప్పానో ఆ బోర్డర్ యాడ్ చేశారు. ఓన్లీ పింక్ కలర్. ఈ కల్సమ్ మోడల్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్కి బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నటువంటి కట్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి పింక్ కలర్. సో ఈ కలర్ కాంబినేషన్ అంటే 3 కలర్స్ వేరియేషన్ అనమాట. స్కర్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ వస్తుంది, అలాగే బ్లౌజ్ మొత్తం మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఓనీ చూసినట్లయితే టోటల్గా డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ మీద కుందన్ వర్క్ ఇచ్చారు. బార్డర్ దాంట్లో 4 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. సేమ్ బార్డర్. ఓకే, వెల్వెట్ మెటీరియల్తో గ్రీన్ కలర్ బోర్డర్ అలాగే మనకి పర్ల్ వర్క్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ని 4 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 3995 రూపీస్. 3995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.